మత రాజకీయాలపై మీడియాలో వస్తున్న వార్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ ఖండించారు. తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఆమె పులివెందుల్లో అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బైబిల్ను తీసుకువెళ్తానని, అంత మాత్రాన మత ప్రచారం చేసినట్లు కాదన్నారు. నా మతం మానవత్వమని, అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పారు. తన భర్త చనిపోయిన తర్వాత, కొడుకు జైలుకు వెళ్లిన తర్వాత తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మత రాజకీయాలు చేయవద్దని విజయమ్మ మీడియాను వేడుకున్నారు. నేను బైబిల్ పట్టుకోవడం అనేది, నేను దేవుని నమ్మడం అనేది నా వ్యక్తిగతం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది నా వ్యక్తిగతం. అది నేనెక్కడ నా మతాన్ని గురించి ప్రచారం చేయడం లేదు. నేనెక్కడ దాంట్లో చర్చలు అన్నారు అనిల్ మత ప్రచారం చేస్తా ఉన్నాడని చెప్పి. అనిల్ ఏం చెప్తాడు? ఆయన దేవుని గొప్పతనాన్ని గురించి మాత్రమే చెప్తాడు. ఆయన ఇవాంజలిస్ట్. ఆయన వృత్తి అది. కానీ మీరందరూ మారండి, దీంట్లోకి రాండి, మతాలన్నీ వదిలేసి దీంట్లోకి రాండి అని ఏ రోజు చెప్పలేదు ఆయన. నేను కూడా ఆ మీటింగ్స్ లలో అటెండ్ అవుతా ఉన్నా. ఏ రోజు నేను ప్రార్థన వరకే ప్రార్థన చేసి వస్తా. ఏ ఒక్కరికి కూడా మతాన్ని గురించి ఎప్పుడు ప్రబోధ చేయలేదు. నేను నా భర్త పోయిన తర్వాత, ఇవాళ నా కొడుకు జైల్లో పెట్టిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది నాకు. నేను బైబిల్ పట్టుకోవడం అనేది నాకు ధైర్యం ఇచ్చేది. నాకు ధైర్యం వస్తుందని చెప్పి దాన్ని తీసుకెళ్తాను. నేను ఎక్కడికి పోయినా తీసుకెళ్తా. అంతకుముందు తీసుకెళ్లేదాన్ని, ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాను. అసెంబ్లీకి పోయినా తీసుకెళ్తా, మీటింగ్లకు పోయినా తీసుకెళ్తా, ఎక్కడికి పోయినా తీసుకెళ్తా. అది నేను పట్టుకుంటే నాకు ధైర్యం వస్తుంది, నాకు మాట్లాడే ధైర్యం వస్తుందని నేను అనుకుంటా. అందుకని నేను తీసుకెళ్తా. దీని గురించి చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. పోనీ నేనేమన్నా ఎక్కడికన్నా హిందూ దేవాలయాలకు పోవటం లేదా, మసీదులకు పోవటం లేదా? అన్ని మతాలను గౌరవిస్తాను. నేను అన్ని చోట్లకు పోతా ఉన్నా. ఎవరు పిలిచినా, ఏ పూజకు పిలిచినా, ఎవరు పిలిచినా పోతా ఉన్నా. మసీదుకు పిలిచినా పోతా ఉన్నా. మరి దీని గురించి ఎందుకు చర్చ? మరి రాజశేఖర రెడ్డి గారు మాకు నేర్పించింది మనుషుల్ని ప్రేమించడం. మతం మానవత్వం. అది మనుషుల్ని ప్రేమించడం ఆయన మాకు నేర్పించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ ఒక్క వర్గానికి అన్యాయం చేయలేదు, ఏ మనిషికి అన్యాయం చేయలేదు. అందుకే ఆయన చనిపోయినప్పుడు దగ్గర 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆయన మానవత్వానికి, మనిషికి విలువ ఇచ్చాడు. ఆయన అసలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు అదే పనిగా కేటాయించింది ఆయన. అర్చకులకు జీతాలు కేటాయించింది ఆయన. ఎవ్వరూ చేయలేదు. ఇది చెరుకూరి బాలాజీ ఆయన కూడా చెప్పారు. ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ కూడా హిందూ దేవాలయాలకు దీపదీప నైవేద్యాలకు అర్చకులకు జీతాలు ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అట్లా ముస్లింస్ ఉంది, వాళ్ళకి మైనారిటీ 4%, 5% పెట్టారు ముందు, మళ్ళీ 4% వచ్చింది. మైనారిటీ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఏ మతానికి దీంట్లో మతం లేదు, కులం లేదు. మనిషిలో ప్రవహించేది రక్తం. అందరి మనుషులలో ప్రవహించేది రక్తం ఒకటే, ఉండేది దేవుడు ఒకటే, ఆత్మ ఒకటే. దీని గురించి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు మీకు తెలుసో లేదో, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. గుళ్ళల్లో కూడా అఖండ దీపం అనేది ఉండదు. నైవేద్యాలు అనేది గుళ్ళల్లో కూడా రోజు పెట్టట్లేదు. మా అమ్మ మా నాన్న కలికాలంలో కూడా ఈ కాలంలో యజ్ఞాలు యాగాలు చేశారు వాళ్ళు. ఈ రోజు మా ఇంట్లో ఇప్పుడు కూడా, మా తమ్ముడి ఇంట్లో, రవీంద్రనాథ్ రెడ్డి ఇంట్లో అఖండ దీపం ఇప్పుడు కూడా వెలుగుతా ఉంది. అది ఆ దీపం ఎప్పుడైనా దాంట్లో నూనె పోయాలని, అది ఏదైనా ఒత్తి ఆర్పాల్సి వస్తే కింద దీపం వెలిగించి దీపం వెలిగిస్తారు. నిత్యం 24 గంటలు దీపం వెలుగుతా ఉంటది వాళ్ళ ఇంట్లో. ఏ స్వాములు సన్యాసులు వచ్చినా మా అమ్మ వాళ్ళ ఇంట్లో దిగాల్సిందే, మాట్లాడాల్సిందే. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాయన నేర్పించింది కూడా దేవుడంతా ఒకటే అమ్మా అని చెప్పి నేర్పించాడు. దేవుడంతా ఒకటే. ఎందుకు దీన్ని ఇంత ఇదిగా తీసుకొని చెప్తా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. అసలు చెప్పాలంటే మా క్రిస్టియానిటీ చాలా తక్కువ పర్సెంటేజ్ మన భారతదేశంలో, హిందువులు ఎక్కువ మంది. మరి అటువంటప్పుడు నేను మత ప్రచారం చేయాల్సిన అవసరమూ లేదు, నేను ఏది చెప్పాల్సిన అవసరమూ లేదు, దాని గురించి ఇదే చేయాల్సిన అవసరం లే. అంటే అన్ని మతాలను గౌరవించడము, అందరినీ ప్రేమించడం మాత్రమే నాకు నేర్పించింది. జగన్ బాబు కూడా తిరుపతిలో ఇష్యూ చేశారు. తిరుపతిలో ఇష్యూ చేస్తే జగన్ బాబు కూడా అదే చెప్పాడు, నా మతం మానవత్వం, నేను అందరి మనుషుల్ని ప్రేమించేదే మాకు మా మతం అని చెప్పడం జరిగింది. ఎక్కడికి రమ్మన్నా పోతా ఉన్నా నేను, ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా పోతా నేను. కానీ నేను బైబిల్ పట్టుకుని నా దేవుడు ఇదని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. నా దేవుడిని నమ్మండి అని చెప్పలేదు, నా దేవుడు ఇదని చెప్పలేదు, నేనేం చెప్పలేదు. జస్ట్ ఫర్ నా చేతిలో ఉంటుంది అంతే.
దీని గురించి ఏ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న రాష్ట్ర ప్రజలకు కానీ వాళ్ళకుండే అనుమానాలు తీర్చుకోమని నాయకులకు, మీడియాకు, పీఠాధిపతులకు కూడా చెప్తాను. నేను ఇవాళ పీఠాధిపతిగా కూడా తీసుకొచ్చారు ఈ రోజు టీవీ9 ఇంటర్వ్యూలలో. ఆయన మాటలు కూడా తీసుకొచ్చారు. నాకు చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. దీని గురించి అంత చర్చ ఎందుకు? నా భర్త చనిపోతే నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు జైల్లో ఉంటే నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేను నిలబడటమే నా ధైర్యం కోసం నేను బైబిల్ పెట్టుకున్నా కేవలం అంతే.